గోవింద 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 గోవింద. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. పుండరీకపురమధ్యవాసినీం వృత్తరాజసహధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీం చింతయామి శివకామసుందరీం. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. మహాదేవాయ తే నమః. సతటిద్గణ సచ్ఛాయ హల్లకోజ్వల కుంతలాం సింధూర తిలకోద్భాసి పాల పట్ట విరాజితాం సౌందర్య సింధులహరీ సదృక్ష భ్రూ విభూషితాం నిశాత శంభరారాతి శరభారజలోచనాం తత్తద్విభూషణోద్భాసి కర్ణనాసా మనోహరాం ప్రబాళ విద్రుమ జపా పరిపంక్తి ప్రభాధరాం ముక్తాఫల సమచ్ఛాయ దంతపంక్తి సుశోభితాం శంఖపోగల సత్కంఠ దివ్యమంగళ భూషణాం బాలవంశలతామిత్ర బాహుపాశోపశోభితాం పాణిపద్మధృతోత్ఫుల్ల కల్హార పరిభాసురాం పీనోత్తుంగ స్తనద్వంద విజ్వల తారహారకాం ఆవర్త రుచిరాకార నతనాభి సముజ్వలాం నానారత్న కళాత్కుర్వన్ మేఖలా సమలంకృతాం కమనయ్య దుకూలాప్త కాంచీదామ పరిష్కృతాం స్మరారామ కదల్యాభచారూరుస్తం మృదుండితాం గారుత్మత్ మణిప్రక్ష జానుమండల మండితాం కామకాహలికాకార జంఘాకాండ విరాజితాం ఉత్ఫుల్ల పంకజఛాయ పాద పద్మ సరోరుహాం. అమ్మవారి యొక్క శిరస్సు నుంచి పాదముల వరకు వర్ణించారు. చేతిలో ఒక పద్మం పట్టుకుని ఒక చేతి లీలాహస్తంగా పట్టుకుని ఆ శివకామ సుందర అక్కడ నిలబడి స్వామిని చూస్తున్నది. నిజానికి ప్రక్క నిలబడింది కానీ వాళ్ళిద్దరూ ఒకరికొకరు వేరు కారు. వాగర్థావివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే. వాళ్ళిద్దరు ఎలా కనబడుతున్నారంటే చిత్రభానోర్ యథాజ్వాలాం ప్రభామివ విభావసో వాచమర్థస్య యథా దివసస్యేవ శర్వరీం అవినాభూత సంబంధాం ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మికాం శివస్య నటరాజస్య శక్తిం పృథగివ స్థితాం. ఆ వాక్యములు ఎంత రమ్యమైన రసాన్ని పెట్టాడు మహానుభావుడు. సూర్యునికి కాంతి ఎలాగో, అగ్నికి జ్వాల ఎలాగో, చంద్రునికి వెన్నెల ఎలాగో, వాక్కుకి అర్థము ఎలాగో ఆ విధంగా విడదీయరాని ఆ తల్లి అవినాభూత శక్తి, శివునకు వేరు కాని శక్తి. ఆ శక్తి ఏమిటంటే ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మికాం. వేరు కాని శక్తి అయినా వేరు అయినట్లు ఆయన నాట్యం చూడడం కోసం ప్రక్కకు వచ్చి నిలబడినట్లు నిలబడి ఉన్నది ఆ తల్లి. నిలబడ్డ తర్వాత ఆమె చూపులు వర్ణిస్తున్నాడంటే ఆనందించగలిగే హృదయం ఉండాలి కానీ అడుగడుగు ఆనందమే. మరి ఆనంద తాండవం కదా. అంకూరయద్భిక్కం దర్పమానంద ప్రతిపాదకై సదర్పై లలితై మందై అలసై అవలోకనై అనాదినిధర్మ శంభుం అంతికస్థం మహేశ్వరం ఆనందపారవస్యేన నాటయంతీం నిరంతరం. శివుణ్ణి ఎప్పుడూ నాట్యం చేయించే చూపులుట. కదలకుండా ఉన్న శివుణ్ణి కదిలిస్తున్నాయి. స్థానుబున్ను కదిలించే శివ చైతన్య రూపిణివమ్మ మదనారి మదికరగించిన మధురానురాగిణివమ్మ. ఆ చూపులు ఎలా ఉన్నాయంటే నిశ్చలుడైన శివుడిలో అనురాగాన్ని ఉదయింపజేసే చూపులవి. సదర్పై ఆ చూపులు దర్పం ఉందిట. అమ్మవారికి కాకపోతే ఎవరికి ఉంటుందండి దర్పం? గర్విత గానలోలుప మహారాణి ఆవిడ మించి మరో శక్తి లేదు. అందుకే చూపుల్లో శివుని హృదయంలో అనురాగం మొలకెత్తించే లక్షణం ఒకటి ఉన్నది. రెండవది దర్పం కనబడుతుంది. మూడవది లలితై లాలిత్యం కనబడుతుంది. మందై మెల్లని చూపులు. అలసై పైగా ఎలా ఉన్నాయంటే సుందరముగా ఉంటూ ఆ నెమ్మదిగా ఉన్నటువంటి చూపులు. అలాంటి అవలోకనములతో
చూస్తున్నది. పైగా ఈ భావములని ఇతరులు గుర్తించలేని చూపులుట. ఆయనకి అర్థం అవ్వాలి ఆ చూపుల్లో భావం. అలాంటి చూపులతో చూస్తున్నది. ఎవరిని అంటే అనాది నిధనం శంభుం అంతికస్థం మహేశ్వరం. ఎవడికి ఆది మధ్యాంతములు లేవో, ఎవడు సమీపంలో నిలబడి ఉన్నాడో ఆ మహేశ్వరుని చూస్తున్నది. ఆ చూపులకి అంత శక్తి ఉందంటే ఆయన చేత విశ్రాంతి లేకుండా నాట్యం చేయించగలిగే శక్తి ఆ చూపులకు ఉన్నదయ్యా అన్నాడు. అఖర్వ సర్వ మంగళా కళాక దంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం. అలా చూస్తూ ఉంటే ఆ చూపుల్ని ఈయన చూశాడు. ఇద్దరు చూపులు కలుసుకున్న వైనాన్ని ఎంత చక్కగా చూపిస్తున్నాడు ఇక్కడ. ఇద్దరు చూపులు ఎలా ఉన్నాయంటే ఇద్దరు చూపులకు కలిపి ఏకలక్షణములు వర్ణిస్తున్నాడు. ఇంతవరకు అమ్మవారి చూపులను వర్ణించాడు కదా. ఉభయుల యొక్క వీక్షణముల యొక్క ఏకలక్షణం అది సాకూతై మధురై స్మేరై సాచీకృత విలాసిభి తదీయైర్మిశ్రయంతీం స్వానాలోకానపి లోచనై. అవి సాకూతములు. సాకూతములంటే ఏదో అభిప్రాయాన్ని దాచుకున్నట్లున్నాయట ఇద్దరు చూపులు. అభిప్రాయ గర్భితం అనర్థం. సుందరముగా ఉన్నాయి, మధురంగా ఉన్నాయి. చూపుల్లో చిరునవ్వులు తొణికిసలాడుతున్నాయి. పైగా అన్ని విలాసాలు అందులో కనబడుతున్నాయి. అలాంటి చూపులు చూడగానే శివకామాం మహాదేవీం త్రైలోక్య జననీం శివాం ఆవిర్భూతాం సభేషేన. ఆ శివుడు ఆమె ఏకకాలంలో అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఒకరి తర్వాత ఒకరు కాదుట. సభేశ్వరుడితో పాటు వచ్చినది. ఎందుకు వచ్చిందయ్యా అంటే జగన్మంగళ హేతవే. అలా కనబడగానే ఒక్కసారిగా వారు తహతహలాడుతూ నాట్యాన్ని చూస్తున్నారు. ఆ నాట్యాన్ని చూస్తున్న వాళ్ళ స్థితి ఎలా ఉన్నదంటే బాగా దప్పికున్నవాడు మంచినీటిని చూసినట్లుగా, ఆకలితో ఉన్నవాడు అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలను చూసినట్లుగా, కటిక పేదవాడు పెన్నిధిని చూసినట్లుగా వారు ఆ తాండవాన్ని చూస్తున్నారు. అది సంసార భేషజం, సంసార రోగాన్ని పోగొట్టేటువంటి అద్భుతమైన తాండవాన్ని దర్శిస్తున్నారు. ఏమానందము భూమి తలమున, ఏమానందము భూమి తలమున శివ తాండవమట శివలాస్యంబట. భూమి యందు కనబడుతుందయ్యా ఈ తాండవం అంటున్నారు పుట్టపర్తి నారాయణాచార్యులు వారి శివతాండవంలో. ఎంత అద్భుతంగా దర్శింపజేస్తున్నారు. ఇప్పుడు వారి వాక్కుల సహాయం కూడా చూసుకుంటూ మనం ప్రవేశించాలి ఇక్కడ. ఏమానందము భూమి తలమున శివ తాండవమట శివలాస్యంబట అలలై బంగరు కలలై పగడపు పులుగుల వలె మబ్బులు విరిసినయవి శివతాండవమట శివలాస్యంబట. వచ్చిరి ఏమ వియచ్చర కాంతలు జలదాంగనలై విలోకించుటకు శివలాస్యంబట. ఏమానందము ఏమానందము పలికెడు నవి పక్షులు ప్రాబలుకులో కలహైమవతి విలసన్ను పుర నినాదములకు అనుకరణంబులో. అదిగో ఈ సమయంలో పక్షులు కిలకిలలాడుతున్నాయి. అవి కిలకిలల తొలి పలుకుల వేదముల నాదముల లేక అమ్మవారి పాదాల మువ్వల సవ్వుడలకి అనుకరణములా ఏమిటో అర్థంలో వినబడుతున్నాయి. అద్భుతమైనటువంటి విషయం ఇది. పరమేశ్వరుడు వచ్చి నాట్యం చేస్తున్నాడు. అక్కడగో మృగములు చూడండి ఆనందాశ్రులు రాలుస్తున్నాయి. అలా మృగములు కన్నుల బాష్పమ్ములు విడిచెడునందుకు మృగములు పక్షులన్నీ చూస్తున్నాయి. వాటి కళ్ళ ఆనంద బాష్పములు ఎందుకు వస్తున్నాయి? విశ్వేశ్వరునకు అడుగులు కడుగుటకై పాద్యంబో గుసగుసమని ఈ కిసలయములు సమ్మదపూరముగా మటలాడినది ఏమున్నది లోకేశుని నాట్యమే. అదిగో ఆ చిగుళ్ళు గుసగుసలాడుతున్నాయి. ఏమంటావు? నాట్యం గురించి మాట్లాడుకుంటున్నాయి. ఓహో ఓహో ఊహాతీతంబి ఆనందం విలాతలంబున ఏమానందము భూమితలమున. ఇంకా స్వామి నాట్యం ప్రారంభిస్తున్నాడండి. పాటల జటాఘటిత జూట రుచి కోటి భృచపాటిత తమిశ్ర వలయం కూట శబరంపటు నిశాట కొల జాట సుఖ మోటన రసైక నిలయం కోటి శతకోటి సమకోటి నయనోత్థిత కృపీట భవ దగ్ధమదనం నాటిత భువం ప్రళయ నాటక మహారచన పాటవచనం హృది భజే పాటవచనం హృది భజే అని నమస్కారం చేస్తూ ఇంకా నాట్యం ప్రారంభించిన నాంది ప్రస్తావన చేస్తూ ఒక ఆయన వచ్చేటప్పుడు. ఎందుకంటే శివనాట్యం అంటే తేలిక అండి, ఎందరు సిద్ధం కావాలి కనుక ఆయన అమ్మవారిని చూసి ఇంకా నేను నాట్యానికి సిద్ధం అన్నట్టు చెప్పగానే ఇదిగో శివుడు నాట్యం చేయబోతున్నాడు, ఎక్కడి వారు అక్కడ కూర్చోండి కదలకండి అంటూ ఒక ఆయన వచ్చాడు. ఆయన ఈ శ్లోకం చదువుతూ వచ్చాడు. ఆయన అంటున్నాడు, జయ జయ శంకర శత్రు భయంకర జయ జయ తాండవ సంభ్రమ సుందర జయ జయ ధైర్య విచాలిత మందర అనగానే వెంటనే ఉత్సాహంగా ప్రమదగణాలన్నీ ఢక్కను మోగించిన వాళ్ళు కొందరు రకరకాల నాదములు చేస్తున్నారు. ఢక్కా రవములు పిక్కటిల్ల దశ దిక్కులు మారుత దీర్ఘీకృతములు జన జన జనుత స్వనములకును ప్రతి నినదములీనగ వనది భంగములు. ఇంకా అక్కడ సముద్ర తీరం కదా, తరంగాలు ఉవ్వెత్తున పడుతున్నాయి. అక్కడి నుంచి శివతాండవం చూడాలంత ఉత్సాహంగా
శూలంబున నాభీలతలేవగ కీలాచలయములు లీలిఘానములు ధగధగితములై నిగుడ గనగబులు గగన తలస్తులు బెగడ దేవతలు జయనాదలయాసాదితమూర్తి జయ జయ తాండవ సంభృత కీర్తి జయ గగనాంబర శాత త్రిశూల జయ శుభంకర జయ మహాకాల జయ శుభంకర జయ మహాకాల అంటూ నంది భృంగి మొదలైన వాళ్ళు నాంది పలకగానే అప్పుడు శివుడు నాట్యం ప్రారంభిస్తున్నాడు. ఈ నాట్య శోభ ఎంత గొప్పగా ఉందంటే నట్టువాంగం అంతా సిద్ధమైపోయిందండి. వాళ్ళందరూ చాలా ప్రాక్టీస్ గట్టిగా ఉన్నవాళ్ళు. అక్కడెక్కడో కైలాస సభలో ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు ఇవాళ భూమి మీదకి వచ్చేటప్పుడు చూపిస్తున్నారు. అమ్మవారు అలా నిలబడి ఎంతసేపు చూస్తుంది. సింహాసనం మీద కూర్చోబెట్టారు చెలికత్తలు తీసుకొచ్చి. రత్న సింహాసనే స్వామిని వేశ్యప్రియాం భూషణైర్భూషితాం తాం భవానీం పురః కామముజ్జన్ముఖ శ్రీ ప్రదోషోత్సవే సన్న నర్తస్వయం శ్రీ భవానీపతి సన్న నర్తస్వయం శ్రీ భవానీపతి. ఇప్పటి వరకు పుట్టపర్తి నానాచార్య మాటల సాయం తీసుకుంటే ఇప్పుడు అప్పయ్య దీక్షితుల వాక్యాల నుంచి శివతాండవం చూస్తున్నాం. ఎవరి మాటలు అయితే ఏముంది, అంతా తాండవమే. ఆ తాండవ దర్శనం చేస్తున్నాం. రత్నసింహాసనంలో తన ప్రియమైన శివకామ సుందరిని కూర్చోబెట్టి ఆవిడ చూపులతో ప్రేరణ పొంది ఉత్సాహంగా నాట్యం ప్రారంభించాడు స్వామి. చూస్తున్న ప్రేక్షకులు ఎలా ఉన్నారంటే, నేను తపస్సుని, నువ్వు దేవతవి, ఎవరి పక్కన ఎవరు కూర్చోాలి అన్నీ మర్చిపోయారండి. వాళ్ళ శరీరపు ఉనికిని వారు మర్చిపోయారు. ఇక్కడ ముందు వరుస ఎవరు, వెనక వరుస ఎవరు, ఎవరి ప్రయారిటీస్ ఏమిటి, ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు తక్కువ వాళ్ళు అన్నీ మర్చిపోయారు. అంతా ఒకే శివం. అందుకే తాపసాంతాపసానంతరా దేవత దేవత దేవతాశ్చాంతరా తాపసా ఏవమాదృత్య వాగీశ్వరాధిస్థితౌ సన్న నర్తస్వయం శ్రీ భవానీపతి. ఆయనకి నాట్యం ప్రారంభించబోతుంటే ముందుగా ఒక ఆయన వచ్చి ఆయనకు ఎక్కువ చనువు. ఆయన తిన్నగా వచ్చి నేను ఒక్క నమస్కారం చేసుకున్నాక నువ్వు ప్రారంభించానంట. చిన్న నవ్వు నవ్వాడు స్వామి. ఆ ఎత్తిన పాదానికి తల తగిలించాడు ఆయన. అది మామూలు తల కాదు, ఏనుగు తల. అది తగిలించి నమస్కారం చేసి పక్కకి వెళ్ళిపోయాడు ఆయన. ఎవరో అర్థమైపోతుంది మీకు. ఆది పూజ్యుడు ఆయన గణపతి ఎత్తి నమస్కారం చేశాడు. కుంభి కుంభాహతి స్తంభ సంభావిత శ్రీమదంగ్రిద్వయి విక్రమీ విక్రమీ భక్త సక్తావళి భుక్తి ముక్తి ప్రద సన్న నర్తస్వయం శ్రీ భవానీపతికి. వెంటనే నాట్యంలో అలా తల విదిలించగానే త్వంగదుత్తుంగ రంగద్వరాంగోద్ధత మంద మందాకిని బిందుభిర్వ్యాప్యఖం చారు విందత్సు సంస్ఫారతారాకృతి సన్న నర్తస్వయం శ్రీ భవానీపతికి. స్వామి నాట్యం ప్రారంభించగానే ఆ తల నుంచి ఉన్న మందాకిని బిందువులు పైకి ఎగిసాయి. ఒక్కసారి తెల్లని గంగ బిందువులు ముత్యాల్లా, ఇంతంత ముత్యాల్లా పైకి లేచాయి. ఆ సమయంలోనే చిత్రం ఏంటంటే, దేవతలు కల్పవృక్ష కుసుమాలు మాలలల్లి స్వామి అంత ఎత్తునుంటే అందించలేక విసిరేట పువ్వులు. ఆ పువ్వులు ఈ మాలలు మందులో కల్పవృక్ష కుసుమాలు కనుక తెల్లగా కనబడుతున్నాయి. ఆ తెల్లని కల్పవృక్ష కుసుమాలు ఈ పైకి ఎగజిమ్మినటువంటి గంగ బిందువుల తెల్లదనం చూసి మన ఇద్దరం ఒకేలా ఉన్నామని వాటి ముట్టుకోవడానికి పైకి వెళుతున్నాయి. వీటిని ముట్టుకోవడానికి గంగ బిందువులు కిందకు వస్తున్నాయి. రెండూ కలిసి పడ్డాయి. ఇక్కడ దేవముక్తాగతాం కల్ప పుష్పస్రజంద్రాక్ష వర్ణం సమాలింగితుం మస్తకాత్ ఉత్పత్యాదరాత్ గంగ బిందుత్కరే సన్న నర్తస్వయం శ్రీ భవానీపతి. ఇంకా తర్వాత నట్టువాంగలు ఎవరెవరు కూర్చున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు. కొంతమంది అప్పుడు ఢక్కలు మొదలుపెట్టారు. తక్కతో ధిక్కతౌ తౌ తథా తైతై తొంగ ధన్మాంగ ధిన్నర్త శబ్దాన్ముహు ఉచ్చరన్ హాస విన్యాస చంచన్ముఖం సన్న నర్తస్వయం శ్రీ భవానీపతి. తక్కతో ధిక్కతో తా తథా తైతై. నాట్యంలో జతులన్నీ ఇక్కడ చూపిస్తున్నారు. ఇంకక్కడ అద్భుతంగా వీణ పట్టుకొని వీణలో మూర్ఛనలు చూపిస్తూ, అంటే ఆరోహణ అవరోహణలు కలిసి ఒక మూర్ఛన అవుతుంది. ఆ మూర్ఛనలు ఒక్కొక్క గ్రామంలో, అంటే గాంధార గ్రామం, షడ్జగ్రామం అంటూ వివిధ గ్రామములు ఉంటాయి సంగీతంలో స్కేల్స్. అలా మూర్ఛనలు మొత్తంగా 21 మూర్ఛనలు ఉంటాయి. ఆ 21 మూర్ఛనలు సంపూర్ణంగా వినిపిస్తూ వీణ మీటుతో ఒక ఆవిడ అక్కడ కూర్చున్నారు. ఆవిడకు నమస్కారం చేసుకోవాలి. దేవీం వాచమయంత దేవాః ప్రణోదేవి సరస్వతి మూర్ఛనాభిర్గిరాం దేవతాయాం సమీకృత్య తంత్రీర్నకైర్వల్లకించ శృతి సాధు సప్తస్వరాన్ వాదయంత్యాం ముద సన్న నర్తస్వయం శ్రీ భవానీపతి. మూర్ఛనాభి గిరాం దేవత, పలుకుల తల్లి మూర్ఛనలు పలికిస్తూ వీణను మీటుతూ ఉంటే వెంటనే వేణువు అందుకున్నాడు ఒక ఆయన. ఆ
ఆ వేణువు ఎంత చక్కగా ఉన్నదంటే శుంభదారంభ గంభీర సంభావన గుంభనో జృంభణో జంభదంభాపహే లంబయత్ ఉత్కటం వేణునాదామృతం సన్న నర్తస్వయం శ్రీ భవానీపతి. నిజంగా నటరాజును తలంచుకోగానే అప్పయ్య దీక్షితుల హృదయం నాట్యం చేసి ఈ శ్లోకాల రూపంలో నాట్యం మనకు చూపిస్తుందండి. ఇక్కడ శుంభదారంభ గంభీర సంభావన గుంభనో జృంభణో జంభదంభాపహే. జంభాసురుడి దంభాన్ని పోగొట్టిన వాటి ఇంద్రుడు. ఆ ఇంద్రుడు వేణువుని తీసుకుని చక్కగా తానములతో గానం చేస్తూ ఉంటే, అంటే వేణుగానం, అప్పుడు గాత్రం అందిస్తూ ఒక ఆవిడ కూర్చుంది అక్కడే. సంభృతోత్కంఠిత కుంఠ కంఠస్వర శ్రీరమాభామిని స్ఫీత గీతామృతం విస్తృత ప్రక్రమం సుశ్రుతిభ్యాం పిబన్ సన్న నర్తస్వయం శ్రీ భవానీపతి. మహాలక్ష్మీదేవి అద్భుతమైన గీతామృతాన్ని అంటే గానం చేస్తూ ఉంటే దానిని రెండు చెవులతో తాగుతూ ఆనందిస్తున్నట్లుగా శివుడు తల కంపించాడు అక్కడ. వెంటనే దానికి తగ్గట్టుగా మృదంగం పట్టుకుని ఆయన అక్కడ కూర్చున్నాడు. దర్శయత్యాదరాద్వాదనే నైపుణిం సన్మృదంగస్య గోవింద మార్దంగికే తాళభేదం సహోదాహరత్యబ్జే సన్న నర్తస్వయం శ్రీ భవానీపతి. సన్న నర్తస్వయం శ్రీ భవానీపతి. ఆదరంతో మృదంగం పట్టుకుని గోవిందుడు మోగిస్తున్నాడు. ఇక్కడ నారాయణ మృదంగం మోగిస్తూ ఉంటే వెంటనే బ్రహ్మదేవుడు ఇక్కడ కూర్చొని తాళం వేస్తున్నాడు. ఇక్కడ అందుకే తాళభేదం సహా ఉదాహరత్యబ్జే. అబ్జజుడు అంటే బ్రహ్మదేవుడు తాళమును చూపిస్తూ ఉండగా పరమేశ్వరుడు నాట్యం ప్రారంభించాడు. ఆ నాట్యం చేస్తున్న శివుడికి నమస్కారం చేస్తున్నారు అందరూ. ధిమ్ ధిమి ధిమి శబ్దైర్బంధుర పద మందరం నటంతం తం జంఝణ జన జన రావా రంజిత మణిమండనం శివం వందే. ధిమ్ ధిమి 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 శబ్దైర్ బంధుర పరమంధరం నటంతం తం జంఝణ జన జన రావా రంజిత మణిమండనం శివం వందే శివం వందే శివం వందే అని నమస్కరిస్తున్నారు. ఇప్పటికీ నటరాజు ఉత్సవాల్లో ఈ శ్లోకాన్ని చిదంబరంలో చదువుతారండి. ఇది రచించిన మహానుభావులు అప్పయ్య దీక్షితుల వారు. అటువంటి భవ్యమైనటువంటి నాట్యాన్ని చూస్తున్నారు వ్యాఘ్రపాదుడు, పతంజలి మొదలైన మహర్షులందరూ. తలపైన గంగ కదులుతూ ఉంటే గంగ అలల తోపుడికి జడలు కదులుతూ ఉంటే ఆ కదలికి చంద్రుడు కదులుతున్నాడు. తలపైన చదలేటి అలలు తాండవమాడ అలల త్రోపుడుల కృన్నెల పువ్వు కదలాడ మనసి పాలము పైన ముంగురులు చెరలాడ కనుబొమ్మలో మధుర గమనములు నడయాడ. ముందుగా తలపై గంగ అలల సవ్వడి, అలల త్రోపుడికి చంద్రుడి కదలిక, తర్వాత విశాలమైన భాగం, అందులో మూసినటువంటి మూడవ కన్ను, కానీ నాట్యపు అలసట కనిపించేటట్టు అందమైన ముత్యాల వంటి చెమట బిందువులతో ప్రకాశిస్తున్న పాలభాగం, ఆ తర్వాత కదిలిస్తున్న కనుబొమ్మలు, కనుబొమ్మలో మధుర గమనములు నడయాడ కనుపాపలో గౌరీ ఎలనవ్వు బింబింప. స్వామి కనుపాపలో గౌరీదేవి నవ్వు కనబడుతుంది. ఏం ఆశ్చర్యకరమైన విషయం అండి. అంటే ఆ రెండు కలిసిపోయే చూపులు. కను చూపులను తరుణ కౌతుకము చుంబింప కడగి మూడవ కంట కటిక నిప్పులు రాల ధిమి ధిమి ధ్వని సరిద్గిరి గర్భములు తూగ అమిత సంరంభ ఆహాకారములు రేగ అడెనమ్మా శివుడు అడెనమ్మా శివుడు అడెనమ్మా శివుడు. కిసలయ జటాచ్చటలు ముసరుకొని వ్రేలాడ బుసలు కొని తల చుట్టూ భుజగములు పారాడ మకర కుండల చకాచకులు చెక్కులు బూయ అకలంక కంఠహారాళి నృత్యము సేయ ముఖచరములో శ్వాసములు దండడింపంగ ప్రకట భూతి ప్రభా వ్రజమావచరింపంగ నిటల తమటమున్న చెమట నిండు వెల్లువగట్ట కటయుగమ్మున నాట్య కలనంబు చూపట్ట తక జనుత జనుతయను తాళమానము తోడ వికచ నేత్రస్యంది విమల దృష్టులతోడ అడెనమ్మా శివుడు అడెనమ్మా శివుడు. సకల భువనంబులాంగికముగా శంకరుడు సకల వాంగ్మయము వాచికము కాగ మృడుండు సకల నక్షత్రములు కపాలములుగాగ సకలంబు తన ఎడద సాత్వికంబునుగాగ గణన చతుర్విధాభినయాభిరతి దేల్చి తన నాట్య గరిమంబు తనలోని తావలచి నృత్యంబు వెలయించి నృత్తంబు జళిపించి నృత్యములు సబలతిముగా చూపించి లాస్య తాండవ భేద రచనాగతులు మీర వశ్యులై సర్వదిక్పాలకులు దరిచేర అడెనమ్మా శివుడు అడెనమ్మా శివుడు. ఇంకా చూపుల్లో ఎన్ని భావాలు చూపిస్తున్నాడో. పద్మాల్లా విచ్చుకున్న చూపుల్లో ఒక ఆనందాన్ని ప్రకటిస్తున్నాడు. చూస్తున్న వారి పుణ్యాలు పండిపోయా అన్నట్లుగా చూపులు ప్రకాశిస్తూ ఉన్నాయి. అనేక శాస్త్రముల భావములు కనబడుతున్నాయి.
ఒక్కొక్కప్పుడు ముడుచుకుంటున్నాడు, తెరుచుతున్నాడు భావానుగుణంగా. మొగ్గల్లాగా, విచ్చుకున్నటువంటి పద్మాల్లాగా, తుమ్మెదల కదలికల్లాగా అనేక రకాల భావాలు చూస్తున్నాయి. తమ్ములై ఘటితమోదమ్ములై సుకృత రూపమ్ములై శాస్త్రభాగ్యమ్ములై నవకోరకమ్ములై వికచ పుష్పమ్ములై తుమ్మెదల దమ్ములై భావమంద్రమ్ములై హావ ఫుల్లమ్ములై నూత్న రత్నమ్ములై వల్గుహాసంబులై కన్గొనల సొమ్ములై విశ్రాంతి దమ్ములై రక్తకిసలమ్ములై రక్తి చిహ్నమ్ములై తంద్రగమనమ్ములై గడగూడి కులుకు నీలపు కండ్ల తళుకు చూపులు బోయ గలుగల్లు మని కాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ అడెనమ్మా శివుడు అడెనమ్మా శివుడు. అంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. అద్భుతమైన నాట్యం దర్శనమిస్తున్నది. సమస్త జగత్తు ఆ నాట్యంలో కనబడుతుంది. సమస్త జగద్విన్యాసము సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము ఇవా చేతుల్లోనూ చూపిస్తున్నాడు. సృష్టి ఎలా ప్రారంభమైందంటే మొట్టమొదటి పరమాత్మ యొక్క స్పందన నుంచి సృష్టి వచ్చింది. ఒక వైబ్రేషన్. ఆ ఒక్క వైబ్రేషను ఇంత సృష్టికి కారణమైంది. నీటిలో పడిన ఒక్క రాయి వల్ల ఎన్నో తరంగాలు వస్తాయి. పరమాత్మ యొక్క స్పందన శక్తి నుంచి సృష్టి ఏర్పడుతుంది. ఆ స్పందన శక్తికి సంకేతంగా, సృష్టికి సంకేతంగా డమరకం మోగింది ఇక్కడ. అలా సృష్టింపబడిన జగత్తుని రక్షించేటట్లుగా స్థితి కనబడుతుంది ఇక్కడ. కనుక డమరుకంలో సృష్టి, అభయహస్తంలో స్థితి చూస్తున్నాడు. ఈ సర్వజగత్తును లయింపజేసే శక్తి ఎడమ చేతిలో పట్టుకుని అగ్నిలో చూపిస్తున్నాడు ఇక్కడ. సృష్టి, స్థితి, లయ. సంసారంతో, ప్రపంచంతో బంధించడం తిరోధానం, ప్రపంచం నుంచి తప్పించడం మోక్షం. ఇదే తిరోధానం, అనుగ్రహం అని చెప్పబడుతుంది. సృష్టి, స్థితి, లయ మూడు కృత్యాలు అయిపోయాయి కదా. డమరుకంలో సృష్టి, అభయహస్తంలో స్థితి, అగ్నిలో లయ. ఆ భూమికి తగిలించిన పాదం ఉంది, అపస్మారుడనే ధనుజుడిపై పెట్టి ఉంచాడు. వాడి పేరు అపస్మారుడు. మోహాసురుడు వాడు. సామాన్యంగా ఎన్ని పేర్లేని పెట్టుకోండి. దానిపైన ఉన్నాడు స్వామివారు. ఎందుకంటే జగత్తు వైపు తిప్పేది మోహం. అది అక్కడ అసురుడై ఉన్నాడు, దానిపైన ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే అజ్ఞానానికి ఆవలున్నాడు పరమాత్మ, అవిద్యకి ఆవల ప్రకాశిస్తున్నాడు. అదే తమస పరస్తాత్ అంటే అదే అర్థం.